ఈ రోజు ఇంట్రెస్ట్ అయిన డే. నిఫ్టీ కాల్ ఆప్షన్ మన లైన్ దగ్గర టచ్ అవ్వలేదు. నిఫ్టీ పుట్ ఆప్షన్ మన లైన్ దగ్గర టచ్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ వెరీ నియర్ క్యాండిల్ ట్రేడ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ నిఫ్టీ ఫీచరు పర్ఫెక్ట్ గా వచ్చింది. హలో ఎవ్రీవన్, ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్ట్ వాట్సాప్ లో పంపబడినది. నిఫ్టీ ఫీచరు ఈ చార్ట్ ఎన్ని గంటలకి వాట్సాప్ లో వచ్చిందని ఇక్కడ టైం చూస్తున్నారు. 9:14 అని వేసి ఉంది. మార్కెట్ ఓపెన్ 9:15. సో మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్ లో ఈ లెవెల్స్ పంపబడినది. ముఖ్యంగా ఆప్షన్ ట్రేడ్ చేసుకోవడానికి మనకి స్ట్రైక్ ప్రైస్ ఎంత ముఖ్యమని మీకు తెలుసు. మీ యొక్క అనుభవంలో ఎన్నో రోజు చూసి ఉండొచ్చు మీరు. ఫీచరు లేదంటే స్పాట్ క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆప్షను కొంచెం బై సైడ్ మూవ్ అవుతుంది. ఈ యొక్క ఫీచరు స్పాట్ కొంచెం పడేటప్పుడు ఆప్షను చాలా పడిపోతుంది. మనం తీసున్న ఆప్షను చాలా లో దాటి సెల్ సైడ్ ఎక్కువైపోతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్. మనం ఆ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే వేగం ఉన్ను అని మనం తెలుసుకోవాలి. ఈరోజు పర్ఫార్మెన్స్ చూస్తాము. మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క ఫీచరు. ఈ ఒక్కొక్క క్యాండిల్స్ 5 నిమిషాల క్యాండిల్. పర్ఫెక్ట్గా ఫస్ట్ ఎంట్రీ మన యొక్క జాక్పాట్ లెవెల్స్ దాటి బై సైడ్ మూవ్ అవుతూ ఉంది. ఫాస్ట్ ఎంట్రీ తీయగలిగిన వాళ్ళు ఈ ఎంట్రీ తీసుంటే ఇక్కడ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. లేదంటే ఒక బై క్యాండిల్ ప్యాటర్ను సెల్ క్యాండిల్ ప్యాటర్ను వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ సెటప్ వచ్చింది. ఇది అందరికీ తెలిసిన ప్యాటర్న్. మన లెవెల్ దగ్గరనే వచ్చింది. ఇది బై సైడ్ పోతుందా సెల్ సైడ్ పోతుందా అంటే క్యాండిల్స్ అన్నీ బై సైడే పోతుంది. ఈ బై సైడ్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ దగ్గర క్యాండిల్స్ పోతుంది. దీనిలో మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ ఎన్ని చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాము. మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ 82 పాయింట్స్ రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మీరు చూస్తున్నది కాల్ ఆప్షన్ యొక్క చార్ట్, నిఫ్టీ కాల్ ఆప్షన్ యొక్క చార్ట్. మన లైన్ దగ్గర రాలేదు. మనం నిఫ్టీ ఫీచర్ పెట్టి మనం ఈ ఎంట్రీ తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఈ క్యాండిల్ మనకి బై సెటప్ వచ్చింది. ఫీచర్లో చూసి అదే క్యాండిల్ ఆప్షన్లో ఇక్కడ తీసుకున్నామంటే ఇక్కడ ఒక బై సెటప్ వచ్చింది. సో క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. దీనిలో ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని 47 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 47 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. లేదంటే మన యొక్క లైన్ దగ్గర రాలేదు, నో ట్రేడ్. సో మన మెథడ్కి రాకుండా మనం ట్రేడ్ తీసుకొని లాస్ అయ్యి మనసు కష్టపడేదానికంటేను మన మెథడ్కి రాలేదు, ఆ రోజు నో ట్రేడ్. నెక్స్ట్ మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ మన లైన్ దగ్గర రాలేదు. నెక్స్ట్ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాం. 131 పాయింట్ రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ పర్ఫెక్ట్గా మన యొక్క జాక్పాట్ లెవెల్స్ దగ్గరనే క్యాండిల్ ఒక సెల్ క్యాండిల్గా వచ్చింది. సో క్యాండిల్ మన యొక్క లైన్ దగ్గర టచ్ అవ్వలేదు, నో ట్రేడ్ అని తీసుకోవచ్చు. లేదంటే మన యొక్క లైన్ దగ్గర వచ్చిందంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. రోజు మన యొక్క వీడియోని చాలా మంది చూస్తున్నారు. అందరికీ థ్యాంక్స్. లైక్ వేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. మీ యొక్క సమయాన్ని కేటాయించి ఈ వీడియోని చూస్తున్నారు. చాలామంది ఇంట్రెస్ట్గా వాట్సాప్లో జాయిన్ అవుతూ ఉన్నారు. కొన్ని మంది వాట్సాప్లో వచ్చి హౌ టు జాయిన్ వాట్సాప్ని అడుగుతారు. సో ఈ కన్ఫ్యూషన్ ఉండకూడదు అని నేను ఒక 2.5 నిమిషం నుంచి ఒక 3 నిమిషాల లోపల ఒక వీడియోని రెడీ చేసి నేను యూట్యూబ్లో వేసి ఉన్నాను. హౌ టు జాయిన్ వాట్సాప్. ఫస్ట్ తెలుగు అని ఉంటుంది, దాని తర్వాత హౌ టు జాయిన్ వాట్సాప్ అని ఉంటుంది. ఆ వీడియోని చూశారంటే వాట్సాప్లో వచ్చిన తర్వాత ఏం చేయాలి అని నేను క్లియర్గా చెప్పి ఉన్నాను. ఆ వీడియో కిందనే డైరెక్ట్గా నా యొక్క వాట్సాప్ లింక్ ఇచ్చున్నా. మీరు వాట్సాప్ లింక్ క్లిక్ చేసి లోపల వస్తే మీకే అర్థమవుతుంది. ఆ వీడియోని చూడండి, 2.5 నిమిషం 3 నిమిషం ఉంటుంది. వీడియోని చూసేసి వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి లోపల వచ్చేయండి. సో దానిలో ఏం చెప్పి ఉంటాను, తెలుగుని టైప్ చేయమని చెప్పి ఉంటాను, మీ ఎక్స్పీరియన్స్ చెప్పి ఉంటాను. మీరు నిఫ్టీ ఆప్షన్ ట్రేడరా, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడరా అడిగి ఉంటాను. అది టైప్ చేశారంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్లో యాడ్ అయిపోవచ్చు. రోజు మీకు జాక్పాట్ లెవెల్స్ వాట్సాప్లో వచ్చు. మీ యొక్క రీసెర్చ్కి ఇది యూస్ చేసుకోవచ్చు. సో హ్యాపీ ట్రేడింగ్. వెల్కమ్ టు మై వాట్సాప్. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.